నువ్వు చౌకీదారు ఉంటా, నేను కాపలా చేస్తా అన్నావు. ఏం కాపలా చేస్తున్నావు? ఎవరికి కాపలా చేస్తున్నావు? రైతులు రుణమాఫీ అడిగితే రైతులకు ఎంఎస్పీ మద్దతు ధర పెంచి వాళ్ళ పండించిన ధాన్యానికి రేటు పెంచంటే 700 మందిని చంపేసి వాళ్ళు రైతులే కాదని దుష్ప్రచారం చేసి వాళ్ళ మీద ట్రాక్టర్లు ఎక్కిచ్చి తర్వాత లాస్ట్కు ముజేసే గల్తీ అని ఏడుస్తున్నావు. మరి ఎవడు అడిగిండు? ఏ గుజరాతీ బని అడిగిండు నాకు రుణమాఫీ చేయమని? వాళ్ళు చెప్తున్నారు క్లియర్గా, అందులో 15 to 20% మాత్రమే మాది, మిగిలిందంతా మాది కాదని చెప్తున్నారు. మాది కాదే అంటే ఉంది నీ బీజేపీ పాడుకోవాలది. అంటే దేశ సంపదని ఆ యొక్క వాని మధ్యలో పెట్టి అదాని అంబాని పెట్టి దోసుకుంటున్నావు. అవునా కాదా? ఏది సుష్మితా సేన్కు దొరుకుతాడు వాడు నీరవ్ మోడీ, కానీ నరేంద్ర మోడీకి దొరకడు. ఎన్నికల ప్రాసెస్ నే దొబ్బ పెడితివి నువ్వు. పొద్దుగాలేస్తే వాళ్ళ పొరగాళ్ళ బ్రెయిన్ వాష్ చేసింది కాకుండా, పొద్దుగాలైతే పబ్లిక్ ఇష్యూస్ కాకుండా పొద్దుగాలేస్తే మతం